జై భీమ్ ఫ్రెండ్స్, నేను మాదర్ రాకేష్, బెల్లంపల్లి నియోజకవర్గం, అంబేద్కర్ వాది. నా నెంబర్ 9160308696. గౌరవనీయులు బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీ గుండా మల్లేష్ గారి జన్మదినం, ఈరోజు పుట్టినరోజు. ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారితో నేను ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇందాకే పార్ట్ 1 ఇంటర్వ్యూ చేశాను. అయితే దురదృష్టవశాత్తు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అది పూర్తి చేయలేకపోయాను. దాదాపు 85% పైగా విషయాలను నేను పార్ట్ 1లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2గా మీరు భావించగలరు ఫ్రెండ్స్. మై హంబల్ రిక్వెస్ట్, మీరు పార్ట్ 1 మరియు ఈ పార్ట్ 2 రెండు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో మరొక 5-10 నిమిషాల్లో ఈ పార్ట్ 2 కూడా పూర్తవుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇంటర్వ్యూ మొదలు పెడతా ఉన్నాను. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో దోపిడీలు జరుగుతున్నాయి, అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నాయి. అయితే దీన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రజలు, వారి నుంచి ప్రశ్నించే తత్వం అనేది రెస్పాన్స్ చాలా తక్కువ. ప్లస్ సామాజిక స్పృహ కూడా ప్రజల్లో అంతగా లేదని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇన్ని అన్యాయాలు, దోపిడీలు జరుగుతున్నా కూడా ప్రజల్లో ప్రశ్నించే తత్వం కొరవడడానికి మరియు సామాజిక స్పృహ అనేది అంతగా లేకపోవడానికి ఏ కారణాలు దోహదం చేస్తాయని మీరు భావిస్తున్నారు? అంటే వారిలో భయమా, లేకపోతే ఏంటి? వారిలో ప్రశ్నించే తత్వము మరియు సామాజిక స్పృహ కలగాలంటే కూడా ఏం చేయాలి? ఇవాళ ప్రధానంగా మన ముందే అనేక సంఘటనలు జరుగుతున్నా. ఓకే, ఒక లారీ, ఒక ఇసుక లారీ ఇద్దరు గుద్ది చంపేసిపోయినా దాన్ని అడ్డుకోవడం అనేటువంటి లేదు. అదే రకంగా ఒక దుర్మార్గుడు ఒక ఇంట్లో పడి అత్యాచారం చేస్తున్నా బయట ఉండి ఏం జరుగుతుందో ఆ న్యూస్ తప్ప లోపలికి పట్టుకొచ్చుకుంటే సంఘటనలు ఒక తక్కువ. ఇవల్ల అనేక మంది దోపిడీ పద్ధతులలో, పరోక్ష దోపిడీ పద్ధతుల్లో జనాన్ని దోచుకుంటే కూడా ప్రశ్నించేటువంటి తత్వం ప్రజలలో సన్నగిలిపోయింది. దీనికి కారణం అధికార పక్షం వాళ్ళు, ప్రజావాణిని వినిపించే వాళ్ళ పట్ల ప్రజల గొంతులు నొక్కేసే ఆలోచన వాళ్ళకు ఉండడం వల్ల మాకెందుకు లేని భావం వస్తుంది. ఇది యువతరానికి సరైనది కాదు. యువతరం రాజకీయ చైతన్యం పొందాలా, సామాజిక స్పృహ ప్రధానంగా ఉండాలా. సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, రాజకీయ చైతన్యం ద్వారా ఇవాళ ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎక్కడ అన్యాయం జరిగినా అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం లేకపోతే ప్రజలకు రక్షణ అనేది ఉండదు అనేది గ్రహించవలసినటువంటి ప్రజాస్వామ్య సూత్రంలో ప్రశ్నించే గొంతుకి ఎక్కువ విలువ ఉండాలా. ఇవాళ దురదృష్టవత్తు కేంద్రంలో బీజేపీ కానీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ అసలు ప్రతిపక్షం లేని పరిపాలన కొనసాగించాలని, ప్రశ్నించే గొంతులు లేకుండా చూస్తారు. దీనికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు పద్ధతులలో వాళ్ళ ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతూ ఉంటే మేధావులు ఏమి సంబంధం లేనట్టు కూడా మంచిది కాదు. కళాకారులు, కవులు ఎవరో ఈ అన్యాయం జరుగుతుందని తెలిసిన వాళ్ళ మనసులో ఏదో చేయాలని కోరుకున్నా చేయడం లేదు. రచయితలు వాళ్ళ రచనలు ఈ చెడు విధానాలు కొనసాగించే పాలక ప్రభుత్వం మీద కానీ, అదే రకంగా సామాజిక వర్గాలను దోపిడీ దుర్మార్గుల పైన కానీ, అదే రకంగా జనరల్గా ప్రజల మీద, మహిళల మీద జరిగే అంశాలపైన కానీ రచయితలు, మేధావులు స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది. యువతరం దీనికి పెద్ద ఎత్తున పోరాటాలకు రావాల్సినటువంటి సమయం అనేది అవసరమైంది. అందువల్ల రానున్నటువంటి కాలంలో పోరాటం తప్ప మరో మార్గం లేదు. అడుక్కుంటే హక్కులు రావు, పోరాడితేనే హక్కులు వస్తాయని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో అది వాళ్ళ పునరావృతం అవుతుందని ప్రజలు గుర్తించవలసినటువంటి అవసరం లేదు. అంబేద్కర్ ఒకటే చెప్పిండు, అడుక్కుంటే హక్కులు రావు, పోరాడితేనే హక్కులు వస్తాయని చెప్పిండు. కార్ల్ మార్క్స్ ఏం చెప్పిండు,
పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్పారు. ఈ 2 కొటేషన్లు ప్రతి హృదయంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. రానున్న కాలంలో సామాజిక వర్గాలు, వర్గ పోరాటాలు జరిపే శక్తులు, ప్రగతిశీల శక్తులు, సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నిమ్న జాతి ప్రజలు, అదే రకంగా కార్మిక కర్షకులు ఏకమై ఈ పోరాటాలకు సిద్ధం కావాలి. మేధావులు కూడా మమేకం కావాలి. భారతదేశంలో మనం పురుషులుగా ఒక నిజాన్ని, వాస్తవాన్ని అంగీకరించాల్సి ఉంది. పురుషాధిక్యత అనేది మన దేశంలో ఉంది. ఇతర దేశాలు అయితే స్త్రీ పురుషులు సమానత్వం ఉంది. కానీ మన దేశంలో లింగ వివక్షను మన తాతల కాలంలో నుంచి చూస్తూ ఉన్నాం. అయితే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా స్త్రీలకు హక్కులు కల్పించడానికి తన పదవిని కూడా రాజీనామా చేయడం జరిగింది, మనందరం తెలుసు. అయితే ఆయన ఆశయాన్ని సాధించాలంటే లింగ వివక్షను రూపుమాపాలి, స్త్రీ పురుష సమానత్వం సాధించాలి అంటే ఏం చేయాలి? ఇవాళ అనేక సందర్భాల్లో ఈ విషయం మీద డిబేట్ జరిగింది. పార్లమెంటు శాసనసభలలో కూడా జరిగింది. కొన్ని సంస్కరణలు తీసుకురాబడ్డాయి. రిజర్వేషన్లలో కింది స్థాయిలో 35% మహిళలకు రిజర్వేషన్లు వచ్చినాయి. పార్లమెంట్ అసెంబ్లీలలో కూడా 35%, వాళ్ళ 50% ఉన్నారు, కనీసం 35% ఉన్న వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఇది ఉన్నది. కానీ పాలక ప్రభుత్వాలు దాన్ని చేయడం లేదు. ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, వామపక్ష పార్టీలు. ఇక ప్రధానంగా రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీలలో కూడా వాళ్లకు మహిళలను ఆ స్థాయిలో ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కేవలం అవునే కాదు, రాజకీయాల్లో కూడా మగవాళ్ళు ఎట్లుంటారో ఆడవాళ్ళు అట్లా చైతన్యం చేసి వాళ్ళకి పార్టీలలో బాధ్యతలు కూడా ఇవ్వాలి. అదే రకంగా వాళ్ళకి అన్ని రకాల కలిగించవలసినటువంటి అవసరం ఉన్నది. ఓకే సార్, ప్రస్తుతం ఇప్పటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరియు దానికి ముందు మనువాద వ్యవస్థ అఫీషియల్గా నడుస్తున్న కాలంలో మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిన తర్వాత 1950 నుంచి భారతదేశానికి ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని సామాజిక వర్గాల వారు మాత్రమే రాజ్యాధికారం కేంద్రీకృతం అయింది. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బహుజన రాజ్యాధికారం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరైతే దేశంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నారో వారికి రాజ్యాధికారం రావడానికి పోరాటాలు జరుగుతున్నా కూడా ఇప్పటికీ రాజ్యాధికారం అనేది అందని ద్రాక్షగానే మిగిలింది. సో ఈ మెజారిటీ ప్రజలు రాజ్యాధికారం చేపట్టకపోవడానికి కారణాలు ఏమిటి? వాళ్ళ ఫెయిల్యూర్స్ లోపమా లేకపోతే ఐక్యత లేకపోవడమా అనేది కారణాలు ఏమిటంటే మీరు చెప్పాలి. మరియు ఈ మెజారిటీ ప్రజలు రాజ్యాధికారం సాధించాలంటే మీరేం సూచనలు చేస్తారు? ఇవాళ రాజ్యాధికారం అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఇది అంబేద్కర్ గారు ఉన్న కాలం మొదలుకొట్టే ఇప్పటిదాకా చర్చనీయమైన అంశంగానే ఉంది. ఇవాళ 95% ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉండేటువంటి ప్రజలు ఇవాళ ఒక్క దగ్గర లేరారు. వాళ్ళు వివిధ పద్ధతుల్లో విభజించబడ్డారు. ఈ విభజన అనేది ఇంకెక్కువైతుంది. ఓకే, డాక్టర్ అంబేద్కర్ ఒక మాట కూడా కుల పురాణాల మీద దేశాన్ని కానీ సమాజాన్ని కానీ నిర్మించలేము అనే కొటేషన్ కూడా చెప్పినాడు. అందువల్ల ఇవాళ ఉండే సిచ్యువేషన్లో వీళ్ళందరినీ ఐక్యం చేసేటువంటి కార్యాచరణ జరగాలి. అది జరగకుండా వీళ్ళు అంత ఒకటి కాదు. వివిధ పార్టీలలో కులం ఉన్నారనుకో, వివిధ పార్టీలలో వాళ్ళు డివైడ్ అవుతారు. అందువల్ల ఈ బుద్ధివ పార్టీలు ఇప్పుడు కుల సంఘాలను పెట్టి కుల సంఘాలకు డబ్బులు ఇచ్చి ఓటు చేసేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. డబ్బులకు బానిసలు అవుతారు. అంబేద్కర్ పేరు చెప్పిన వాళ్ళు కూడా డబ్బులకు అమ్ముడుపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల నిజంగా కమిట్మెంట్, సైద్ధాంతికమైనటువంటి కమిట్మెంట్ ఉండవలసిన అవసరం ఉన్నది. ఏ వ్యక్తి ఆధారణ కంటే వ్యక్తి సిద్ధాంత ఆధారణ ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల ఇటువంటి ఈ వర్గాలందరూ ఏకం చేసడానికి గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది
ఈ సామాజిక వర్గాల నాయకులకు వర్గ పోరాటాలు చేసే నాయకులు కూడా ఇది ఆలోచించాలి. అందుకే ఒక చర్చ జరుగుతుంది కమ్యూనిస్టులలో, సామాజిక వర్గాలలో చర్చ. లాల్ నీల్ జెండాలు కలిసి దేశవ్యాపితంగా ఒక కార్యాచరణ తీసుకోవాలని నడుస్తూ ఉన్నది. అది ఎంతవరకు సబలీకృతం చూడాలి. దాన్ని సబలీకృతం కాకుండా చేసడానికి కూడా బూర్జువా పార్టీల నాయకులు కుట్ర ఏది కాకుండా. ఓకే సార్. కుల నిర్మూలన అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రధాన ఆశయాలు ఒకటి సార్. అందుకే ఆయన ది ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన అనే గ్రంథము రాయడం జరిగింది. అయితే భారతదేశం అనేది కులం అనే ఒక లైన్ మీదనే నడుస్తుంది ప్రతి ఒక్క వ్యవస్థ. దాని ఫలితమే కులాలు ఏర్పడము, కుల వివక్ష కొన్ని వర్గాలపై జరగడము, కులం పేర దాడులు జరగడము, ఇవన్నిటిని మనము ఎదుర్కొంటూ ఉన్నాము. ఒక కులం తక్కువ, ఒక కులం ఎక్కువ అనేది భేదాలు చూస్తూ ఉన్నాం. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రధాన ఆశయమైనటువంటి కుల నిర్మూలన అనేది ఏ విధంగా సాధ్యపడుతుంది, మీ ఒపీనియన్? వాళ్ళ కుల నిర్మూలన జరగాలంటే స్లోగన్ ఇచ్చినంత మాత్రాన జరగదు. కుల నిర్మూలన జరగాలని స్లోగన్ ఇస్తే జరగదు. ఆచరణలో కులరహితమైన వివాహాలు ఎక్కువ జరగాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ప్రోత్సహించడం నేటి అవసరం ఉన్నది. కులాంతర వివాహాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా సామాజిక స్పృహ కలిగించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ చేయకుండా కుల నిర్మూలన దాని మన స్లోగన్ ఇస్తే పోయేటువంటి అంశం కాదని, అది ఒక పెద్ద సబ్జెక్టు. కుల నిర్మూలన జరగాల్సిందే. భారతదేశంలో ఉన్న కులాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. నేను ఇప్పటికే రష్యా దేశాన్ని చూశాను, చైనా దేశాన్ని చూశాను, నేపాల్ చూశాను, బంగ్లాదేశ్ చూశాను. బహుశా 2 నెలల తర్వాత అమెరికా కూడా పోయే అవకాశం ఉంది. నేను పోయినప్పుడల్లా స్టడీ చేస్తూ ఉంటా. కులాలు ఉన్నాయా, ఇది ఉన్నాయా స్టడీ చేస్తూ ఉంటా. ఏ దేశం ఇంత కులాలు ఎక్కడా లేవు. అందువల్ల మన దేశంలో ఈ సనాతన సాంప్రదాయవాదులు, అగ్రవర్గాలు పథకం ప్రకారమే ఈ కుల వ్యవస్థను సృష్టించినారు. శ్రమ మీద ఆధారపడి బతికే వాళ్ళను కులం అనే పేరుతో విభజించి చతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసి, చతుర్వర్ణ వ్యవస్థ ద్వారా కులం అనే దాన్ని పెద్ద ఎత్తున చేసి కులాలలో ఉపకులాలు కూడా పెట్టి ఇవన్నీ దుర్మార్గమైనటువంటి చేస్తారు. కులరహిత సమాజాన్ని నిర్మించడం కోసం అందరూ కంకణం కట్టుకొని ఉండవలసిన అవసరం. దీనికి రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ చేయడం ద్వారానే సాధ్యమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. దానికి నేనేం చెప్తాను, నా కొడుకు కులాంతర వివాహం చేసింది, నా మనమరాలకు కులాంతర వివాహం చేసింది, అంతేనా? చూసారా ఫ్రెండ్స్, గుండా మల్లేష్ గారు కుల నిర్మూలనలో భాగంగా వారి కూతురు మరియు వారి కొడుకుకు కులాంతర వివాహం చేసి ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. వాళ్ళ మనవరాలికి కూడా కులాంతర వివాహం చేయడం జరిగింది. ఆదర్శవంతులుగా నిలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మరికొన్ని అంశాలు గుండా మల్లేష్ గారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటర్నేషనల్ విషయాల కోసం కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంటర్వ్యూ చేసే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఈరోజే కొన్ని మనకు తెలియని విషయాలు కూడా అనుభవజ్ఞులు మరియు సీనియర్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ గారి నుంచి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ సంబంధాల కోసం మీరు ఏం ఒపీనియన్ చెప్తారు? అంటే ఉదాహరణకు ఇప్పుడు బార్డర్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత సైనికులపై దాడి, బార్డర్లో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల మీద మోటార్ షెల్టర్లతో పాకిస్తాన్ సైనికుల దాడి, మరియు బార్డర్లో ఉగ్రవాదులు సైనికులను కాల్చి చంపడం, అంటే ఇలాంటి హెడ్లైన్స్తోని మనము టీవీలలో వార్తలు చూస్తూనే ఉన్నాము. బార్డర్లో ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు అనేటివి వస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ భారత్ పాకిస్తాన్ సంబంధాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదా? ఈ సమస్యలు, ఈ కశ్మీర్ సమస్య అనేది కూడా ఉంది, ఎన్నో సంవత్సరాలుగా నుంచి నాంచుతూనే ఉంది. ఈ కశ్మీర్ సమస్య అనేది కూడా పరిష్కారం అయ్యే సూచనలు ఇవ్వ. అంటే నేను డైరెక్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే,
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇది లైఫ్ టైం కొనసాగుతూనే ఉంటాయా, లేకపోతే ఆగే పరిస్థితులు ఉండవా? సో ఈ ఈ ఈ అంశాలపై మీ వ్యూ ఎలా ఉంది? ఈ సమస్య పైన భారత్ పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య చర్చ జరిగింది, మేధావుల మధ్య చర్చ జరిగింది. యుద్ధ వాతావరణం ఉండకూడదనే ఒపీనియన్కు రావడం జరిగింది. కానీ అక్కడ ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఈ ఆటంకవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఒక స్థావరాలను ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ బార్డర్ ద్వారా భారతదేశంలో ప్రవేశించడం, అనేక సంఘటనలు బాధ్యులు కావడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం అలాంటి ఆటంకవాదులకు అంతో ఇంతో తోడ్పాటు ఇస్తున్నందునే వాళ్ళు ఈ చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అందువల్ల పాకిస్తాన్ మన మధ్యన భేదాలు అనేటువంటి చాలా కాలం ఉంటున్నాయి. అవి పరిష్కారం చేసుకుంటానికి మార్గాలు ఉన్నాయి. అంటే తీవ్రవాదాన్ని, ఆటంకవాదాన్ని లేకుండా అక్కడ కూడా చేయగలిగినాడు, అది సాధ్యమవుతుంది. ఇటీవల జరిగినటువంటి అన్నీ చూస్తే మన మీద వాళ్ళు దాడి జరపడం, దాని దగ్గర దాడి జరపడం, మన సైన్యాలపై వెంటనే చేయడం, మన సైనిక శక్తికి పాకిస్తాన్ను ఎదుర్కోవడానికి తగిన బలం ఉన్నది. ఇక భారత సైన్యం తలుచుకుంటే ఏదంటే అది చేయగలుగుతుంది లేదని భయపడవలసినటువంటి అవసరం లేదు. మనకు శక్తివంతులైనటువంటి ఉన్నత మిలిటరీ అధికారులు ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు సేవ్ చేయగలుగుతారు దేశాన్ని. వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేయడం వల్ల భారతదేశం ఉనికి నిలబడతారు. వాళ్ళకి దోహలు అర్పిద్దాం. ఇవాళ మన సైన్యం సరైన పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తామని. కానీ మన పాలక ప్రభుత్వం దీన్ని భారత పాకిస్తాన్ను కొంచెం రెచ్చగొట్టి మేమే దీన్ని ఆపగలిగాం, లేకుంటే ఇంకా జరుగుతుండే కావచ్చు అని ఓట్ల కోసం దాన్ని కూడా వాడుకున్నారు. నరేంద్ర మోడీ భారతదేశం అనే పేరుతో ఆయన అట్లా కూడా మిలిటరీ ఆయనే అక్కడ పోయి కొట్లాడినట్లా ప్రచారం చేసుకుని ఆయన కొట్లాడలేదు, పుట్టిన మాటలు తప్ప చేసింది లేదు. ఓకే సార్, మన భారత్ పాకిస్తాన్ సరిహద్దులో అనే కాదు మిగతా ప్రపంచ దేశాల్లో, అంటే ఈ మధ్య కాలంలో న్యూజిలాండ్ దేశంలో కూడా ఒక చర్చిలో ఉగ్రవాదులు దాడులు చేయడం జరిగింది. మరొక మసీదులో కూడా దాడులు జరగడం జరిగింది. శ్రీలంకలో కూడా రీసెంట్గా మానవ బాంబు అటాక్ జరిగి 100 మంది దుర్మరణం పాలవడం జరిగింది శ్రీలంక చర్చిలో. ఇట్లా మళ్ళీ ఇరాను, ఇరాకు సమస్యలు, పాలస్తీనా, ఇజ్రాయెల్, మళ్ళీ రష్యా మరియు అమెరికా ఇతర దేశాల మీద, చిన్న చిన్న దేశాల మీద ఆధిపత్యం చలాయించడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆధిపత్య ధోరణి, ఇట్లా మనం ఎన్నో దేశాలలో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య ఐసిస్ ఉగ్రవాద సంస్థ కూడా కొన్ని దేశాల్లో జరిపినటువంటి ఉగ్రదాడులు కూడా ఒక భయానక పరిస్థితులు తీసుకొచ్చినాయి. సో ఇట్లా ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదం అనేది రాను రాను పెరిగిపోవడానికి కారణాలేంటి, మరి ఈ ఉగ్రవాదం నిర్మూలన జరగదా? సో నేను డైరెక్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రపంచ దేశాలు పర్మనెంట్గా ఉగ్రవాద నిర్మూలన జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఉగ్రవాదాన్ని మనం అణిచివేయవచ్చు? మీరేం సూచిస్తారు? ఇవాళ ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషించేదే పాలక వర్గాలు, ఫ్యాసిస్టు శక్తులు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. బిన్ లాడెన్ అనేటువంటి ఒక ఉగ్రవాది ఎవరు పోషించినారు? అమెరికా దేశం పోషించింది. అమెరికా దేశం తమ స్వప్రయోజనాల కోసం ఇటువంటి ఆటంకవాదులను, తీవ్రవాదులను ప్రోత్సహించి వాళ్ళ దాడులకు వినియోగించుకోవాలని చెప్తే ఆ బిన్ లాడెన్ వాళ్ళ మీదనే దాడి చేసే పరిస్థితి వచ్చింది. అయితే వీళ్ళు ప్రోత్సాహం వల్లనే ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇది సామ్రాజ్యవాద దేశాలు, అదే రకంగా మతోన్మాదమైనటువంటి వాళ్ళు ఇటువంటి వాతావరణాన్ని సృష్టించడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని రూపుమాపవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. అందరూ ఐక్యరాజ్య సమితి లాంటి ఉన్నత స్థాయి సమావేశాలను అంగీకరిస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని బలపరుస్తూ ఉన్నారు. ప్రధానంగా అమెరికా ఏకధ్రువ ప్రపంచం అయింది. రష్యా దేశం ఎప్పుడైతే అధికారం
కమ్యూనిస్టుల చేతికి వెళ్ళిపోయిందో ఎదిరించే శక్తి లేదు మా మీద అనే భావన సామ్రాజ్యవాదులకు ఏర్పడింది. దానివల్ల సామ్రాజ్యవాదులు ప్రపంచంలో కొద్ది టెర్రరిస్టుల ద్వారా ఆటంకవాదుల ద్వారా ఆటంకాలు కలిగిస్తాను. పైకి మాత్రం చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేయకూడదని ఐక్యరాజ్య సమితిలో మాట్లాడతారు. ఇవాళ చైనా దానికి ఈ తీవ్రవాదం ఆటంకవాదం పెరగకుండా నిరోధించాలని ఇంకా కొన్ని దేశాలను కలుపుకొని భారతను కూడా భాగస్వామ్యం చేసి ఒక అలిగిన విధానంలాగానే కొనసాగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, ఈ ప్రగతిశీల శాంతి శక్తులన్నీ కూడా ప్రపంచంలో లేకపోయి వీటి నిర్మూలన కోసం గట్టిగా కృషి చేస్తే దీన్ని నిరోధించవచ్చు. నిరోధించడానికి అందరూ మనస్ఫూర్తిగా సహకరిస్తే ఉక్కుపాదం పెట్టాలని చేసే అవకాశం ఉన్నది. అంత శక్తి ఉన్న దేశాలు అన్ని దేశాలు వారకొరతలు వస్తే ఈ ఆటంకవాదం ఎక్కడుంటారు, తీవ్రవాదం ఎక్కడ. ఓకే సార్, మీరు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్నారు. అయితే కమ్యూనిస్టు దేశాలైనటువంటి చైనా మరియు రష్యాలలో కమ్యూనిస్టు పార్టీలే ప్రస్తుతం అధికారాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ కమ్యూనిస్టు దేశాలైనటువంటి రష్యా మరియు చైనా నుంచి అక్కడ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు అంటే వారి దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సో మన భారతదేశము ఈ కమ్యూనిస్టు దేశాలైన చైనా రష్యా నుంచి వెళ్ళి ఏమైనా స్వీకరించాల్సినటువంటి విధానాలు అంశాలు ఏమైనా ఉన్నాయా మన దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి? వాళ్ళ ప్రస్తుతానికి రష్యా దేశంలో కమ్యూనిస్టుల ప్రభుత్వం లేదు. ఒకప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం లేదు, ఒకప్పుడు ఉండే, మొన్నటిదాకా ఒకప్పుడు ఉండే. రష్యా దేశం కమ్యూనిస్టులు రష్యా దేశాన్ని పరిపాలించినప్పుడు భారత్ సోవియట్ మైత్రి అనేది ప్రపంచంలో చాలా పెద్దది. సోవియట్ భారత్ అనేది చాలా పెద్ద ఐక్యత ఉండేది. అది ఈ భారత్ సోవియట్ మైత్రిని అమెరికా వాళ్ళకి ఇష్టం ఉండేటువంటి కాదు. దాని కొరకు వాళ్ళు పాకిస్తాన్ రెచ్చగొట్టి భారత్ మీదకి పంపించేటువంటి ఆలోచన. అప్పుడు మనం పాకిస్తాన్ దాడులను ఎదుర్కొనడానికి రష్యాకు అనేక ప్రకటనలు చేసేటువంటి పరిస్థితి. ఇవాళ బుకారో స్టీల్ ప్లాంట్ కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, అదే రకంగా మన దేశంలో అనేక నూతన పారిశ్రామికలు ఏర్పాటు చేయడంలో కానీ గణనీయమైనటువంటి పాత్ర సోవియట్ రష్యా కొనసాగించింది. ఇప్పుడు భారత్ చైనాల మధ్య కూడా వాణిజ్య వ్యాపార ఒప్పందాలు మంచి జరిగినాయి. అవి అమలు జరిగి కొంచెం ప్రగతిశీల మార్గంలో పోతే బాగుంటుంది. మనం ఇవాళ ప్రపంచంలో ఉద్రిక్త వాతావరణాన్ని నిర్మూలించాలంటే శాంతియుతంగా పరస్పరం సహకరించుకోవాలి దేశాలు. ఓకే సార్, మీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తృప్తికరమైనటువంటి సంఘటనలు ఏమున్నాయి? అంటే ఫలానా అంశంలో నేను చాలా సంతృప్తిగా ఫీల్ అయిన అంశాలు అనేటివి ఏమున్నాయి సార్ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో? ఇలా అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి నా జీవితం ఉన్నాయి. నేను ఒక మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినవాడిని. తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఏదైతే రాష్ట్ర స్థాయిలో 8 రాజకీయ పార్టీలు కలిసి ఢిల్లీలో ఆనాడు ఉండేటువంటి హోంమంత్రులతో మాట్లాడే కమిటీలో నేను మెంబర్ని. ఓకే, దాని మినిస్టర్లో నా సంతకాలని మీటింగ్ మినిస్టర్లో తెలంగాణ ఏర్పాటు చేసే అనేక మీటింగ్లలో నేను పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ సమస్య అయినప్పుడు రోషయ్య ప్రతిపక్ష సమావేశం జరిపినప్పుడు నేను ముందుగానే ప్రతిపాదన పెట్టాను. ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెలంగాణ ఇవ్వాలని నేను ప్రతిపాదిస్తే అన్ని పార్టీలు కూడా బలపరిచినాయి. రోషయ్య గారు కూడా ఆ లెటర్ పంపిండు అక్కడికి. అంటే అతి కీలకమైన నిర్ణయంలో కీలకమైన వ్యక్తిగా, ఒక పార్టీ ప్రతినిధిగా, మా పార్టీ తరఫున మేమిద్దరం నారాయణ సెక్రటరీ, నేను అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా నిర్వహించినటువంటి పాత్ర నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అది నెంబర్ 1. ఓకే, నెంబర్ 2, వల్ల నేను కొన్ని భూ పోరాటాలు సాగించి విజయాలు సాధించి పేదవాళ్ళకి భూములు ఇప్పించే కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు నాకు ఎంతో తృప్తినిచ్చింది. గిరిజన ప్రాంతాల్లో
ప్రధానంగా తిర్యాని వాంకిడి మండలాల్లో నేను గ్రామాలతో మమేకమై తిరిగి ఇలా ఊళ్ళతో వాళ్ళు పడే కష్టాలలో వాళ్ళతో వాళ్ళు తినే తిండి తిని వాళ్ళు ఉండే ఉమ్మడి దాగి వాళ్ళతో పాటు మమేకమై ఉండడం వల్ల వాళ్ళకి ఎంతో అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించేది. పేద ప్రజల కష్టాలు ఆదివాసుల మధ్య పనిచేసేటువంటి సందర్భంలో నాకు మరింత సంతోషం కలిగింది. సహజంగా నా పెళ్ళి కూడా నాకు సంతోషం కలిగించిన అంశాల్లో ఒకటి. నా భార్య నిజంగా ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి ఆమె నన్ను ఎన్నడూ ఇబ్బంది పెట్టకుండా, నేను చేసే కార్యక్రమాలు అడ్డుదలకుండా, నేను ఇంటి విషయాలు పట్టించుకోకపోయినా నా భార్య నాకు చేతోడు వాదోడు ఉండి ఈ 72 సంవత్సరాల దీనిలో నాకు తోడ్పాటు అందించింది. ఆమె కూడా నాకు పరోక్షంగా నాకు తోడ్పచ్చింది. ఆమె నాకు సహచారం దొరకడం కూడా నాకు ఆనందం. ఓకే సార్. సార్ మీ ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో కానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్లో కానీ ఇప్పటి వరకు మీరు అంటే బాధాకరమైనటువంటి సంఘటనలు అంటే మీరు అత్యంత బాధగా ఫీల్ అయినటువంటి ఏమైనా సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఓకే సార్, ఈ క్వశ్చన్ని మనం స్కిప్ చేద్దాం. సార్ ఇప్పుడు భారతదేశంలో జనాభా అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. భవిష్యత్తులో మనం ప్రస్తుతం మనం ఈ వ్యాధితో బాధపడుతున్నాము అని ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నామని మాట్లాడుకుంటున్నాం కదా. భవిష్యత్తులో భారతదేశం అత్యధిక జనాభా సమస్యతో బాధపడుతుంది అని చెప్పుకునే రోజులు కూడా రాబోతున్నాయి. సో చైనాను కూడా అతి తక్కువ కాలంలోనే బీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. చైనాకు మనం దరిదాపుల్లో ఉన్నాం, చాలా దగ్గరికి. సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా రెండు సిమిలర్గా ఉంది జనాభా. సో భారతదేశంలో ఈ జనాభా నియంత్రణ చేయాలంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? చైనా దేశంలో ఒకరికంటే ఎక్కువ కనద్ద నిబంధన పెట్టినారు. ఓకే, 1:1. ఓకే, అదొక అక్కడ జనాభా ఎక్కువ కాబట్టి. రష్యా దేశంలోనేమో ఎక్కువ పిల్లల కంటే వాళ్ళని సన్మానిస్తుంది అక్కడ ప్రభుత్వం. ఎందుకు కారణం ఏమంటే రష్యా దేశం శీతాలమైన దేశం, ఎక్కువ చలితో కూడుకున్న దేశం. అక్కడ పిల్లలు పుట్టేది తక్కువ. అక్కడ పిల్లలు పుట్టరు. చాలామంది దంపతులు పిల్లలు పుట్టేది ఉండదు. 2, 3, 4, 5 పిల్లలు అనే వాళ్ళకు వాళ్ళు సన్మానం ఇచ్చి వాళ్ళకు అభినందనలు చెప్తారు, పారితోషికం కూడా ఇస్తారు. అంటే అది శీతాల దేశం, ఇది మనలాంటి వాతావరణం ఉండే దేశం. అందువల్ల ఈ జనాభా తగ్గించాలంటే ఒక చట్టం ఉండాలి, దానికి తగిన ప్రచారం ఉండాలి, మానసిక చైతన్యం ప్రజల్లో రావాలి. యువతరంలో కూడా మేము ఒక్కరికంటే ఎక్కువ మంది జనాభా భావన ఉండాలి. నేను సంతోషపడతాను. నేను చెప్పకముందే నా కొడుకు, ఒకే కొడుకు, నేను అదనంగా పిల్లలు అవసరం లేదు ఆపరేషన్ చేసుకోవాలి. నా కొడుకు అంటే ఎంతో చైతన్యం ఉంటే మాత్రం చేసుకోరు. మా కొడుకును మా అమ్మాయి కోపం చేసింది. ఏంద్రా ఇంకొక అమ్మాయి అని ఉండద్దా, మా ఇంట్లో ఇంకో వారసుడు ఉండద్దా, కోపం చేసి అయినా వాడు చూసి జనాభా పెరిగి చూసాడు. వాడు పర్సనల్ కూడా చూసినాడు. 2, 3 పిల్లలు ఉంటే వాళ్ళు ఎట్లా చదివించాలి, ఎట్లా మంచిగా వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలి అనేది కూడా చూసాడు. అంటే అది ఎంతో ఎడ్యుకేటెడ్ అయ్యి ఎంతో ఒక ఆలోచన ఉంటే ఎంతో తప్పలేదు. అలాంటి చైతన్యం యువతరంలో కలిగించవలసినటువంటి అవసరం ఉంది. నూతన దంపతులు, నేను ఎవరికైనా పెళ్లిలో పోతే ఒక్కరు లేదా 2 కంటే ఎక్కువ వాడద్దని ప్రతి పెళ్లి దంపతులకు చేతులు చేసి చెప్పేస్తాను. పెళ్లిలకు పోతే పెళ్లిల కాడ వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఒకరు లేదా 2 కంటే ఎక్కువ. ఓకే సార్, ప్రస్తుతం మీరు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సార్ అయితే తెలంగాణ రాష్ట్రంలో మీ కమ్యూనిస్టు పార్టీ భవిష్యత్తు ప్రణాళిక, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే రాష్ట్ర స్థాయిలో మీ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్దామని మీరు అనుకుంటున్నారు? భవిష్యత్తు చెప్తే మారిన రాజకీయ పరిస్థితులు, కమ్యూనిస్ట్ ఉద్యమం